సంప్రసన్నే భగవతి పురుషః ప్రాకృతైర్గుణైః సంప్రసన్నే భగవతి పురుషః ప్రాకృతైర్గుణైః విముక్తో జీవ నిర్ముక్తో బ్రహ్మ నిర్వాణమృక్షతి. భగవద్ అనుగ్రహమునకు నోచుకొనిన వాడు ప్రాకృత గుణముల నుండి బయటపడతాడు. వాటి కార్యరూపమైన లింగ శరీరమును వీడి పరమానంద స్వరూపమైన పరబ్రహ్మమును పొందుతాడు. వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్త కృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః తమచ్యుత కథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం 11వ అధ్యాయంలో ఉన్నాం. ఇత పూర్వం మనం చూసాం, ధ్రువుడు యక్షులతో యుద్ధానికి దిగాడు. యక్షులంతా గొప్ప యుద్ధం చేశారు. ఈ లోపల మునులు వచ్చి ఒకసారి మానవులు ఆ సర్వేశ్వరుని పవిత్రనామమును కీర్తించినను విన్నను దుస్తరమైన మృత్యుముఖం నుండి అనాయాసంగా బయటపడగలరు. భగవన్నామ మహిమ అటువంటిది. శ్రీమన్నారాయణుడు శరణాగతుల ఆర్తిని హరించువాడు అని చెప్పి గుర్తు చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మైత్రేయ ఉవాచ నిశమ్య గదతామేవ మృషీణాం ధనుషి ధ్రువః సందధేస్త్రముపస్పృశ్య యన్నారాయణ నిర్మితం. మైత్రేయుడు అన్నాడు, ఋషీశ్వరుల మాటలను విన్న తరువాత ధ్రువుడు ఆచమనం చేశాడు. అనంతరం అతడు తన ధనుస్సునందు నారాయణాస్త్రాన్ని సంధించాడు. ఆ రాకుమారుడు ఆ దివ్యాస్త్రమును ఎక్కుపెట్టినంతనే యక్షులు కల్పించిన మాయలన్నీ జ్ఞానోదయమైనంతనే రాగద్వేషముల వలె అంతరించిపోయాయిట. సంధీయమాన ఏతస్మిన్ మాయా గుహ్యక నిర్మితాః క్షిప్రం వినేషుర్విదురక్లేశా జ్ఞానోదయే యథా తస్యాశాస్త్రం ధనుషి ప్రయుంజతః సువర్ణపుంఖాః కలహం సవాససః వినిసృత ఆవివిషుర్ద్విషద్బలం యథా వనం భీమరవాహ శిఖండినః తైస్తిగ్మధారైః ప్రధనే శిలీముఖైః ఇతస్తతః పుణ్యజనా ఉపద్రుతాః
ధ్రువుడు తన ధనుస్సునంతు నారాయణాస్త్రాన్ని సంధింపగానే బాణముల వర్షం వెలువడింది అందులోంచి. ఆ శరములు బంగారు కొనలు గలవి, కలహంస రెక్కలు గలవి. అవి భీకర ధ్వనులను గావిస్తూ క్రేంకారము నోర్చుచున్న నెమళ్ళు వనమునందు వలె శత్రుబలములలో ప్రవేశించాయి. ఆ భీకర సమరమునందు ధ్రువ ప్రయుక్తమైన నారాయణాస్త్రము నుండి వెలువడిన తీక్ష్ణములైన బాణములు యక్షయోధులను బలంగా దెబ్బతీశాయి. వారు క్రుద్ధులై ఆయుధములతో సర్వసన్నద్ధులై పడగలను విప్పిన మహాసర్పములు గరుత్మంతుని మీదికి వలె ధ్రువునిపై విజృంభించారు. సతాం పృషత్కైరభిధావతో మృధే నికృత్త బాహూరుశిరోధరోదరాన్ నినాయలోకం పరమర్కమండలం వ్రజంతి నిర్భిద్య యమోధ్వరేతసః తాన్ హన్యమానానభివీక్ష్య గుహ్యకాన్ అనాగసశ్చిత్రరథేన భూరిశః ఔత్తానపాదిం కృపయా పితామహో మనుర్జగాదోపగతః సహర్షిభిః. కదనరంగమున ఆయుధములను చేబూని తన మీదికి విజృంభించి వస్తున్న శత్రువులను చూసి వెంటనే ధ్రువుడు వారిపై తన వాడియైన బాణాల్ని ప్రయోగించాడు. అవి వారి యొక్క బాహువులను, తొడలను, భుజములను, ఉదరములను, తదితర అంగములను ముక్కలు ముక్కలు గావించాయి. అంతటా జితేంద్రియులైన మునులు సూర్యమండలమును ఛేదించుకుని సత్యలోకమునకు వెళ్ళినట్లు ఆ అరివీరులు ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయారు. ఆశ్చర్యకరముకు రథమునందున్న నిరపరాధులైన పెక్కుమంది యక్షవీరులు ధ్రువునిచే చంపబడుచుండుట స్వయంభో మనువు చూశాడు. ఆయనకి అది నచ్చలేదు. ఆ దృశ్యమును గాంచినంతనే ఆ మనువు ఎంతో చలించిపోయి వారిపై జాలిగొని మహర్షులతో కూడి అక్కడికి వచ్చేసాడు. స్వయంభో మనువు, నాయనా ధ్రువకుమార, ఈ హత్యాకాండనిక చాలింపవయ్యా అన్నాడు ఆయన. క్రోధావేశములో విచక్షణారహితంగా నిరపరాధులైన యక్షులను వధించావు నువ్వు. మనురోవాచ అలం వత్సాతిరోషేణ తమోద్వారేణ పాప్మనా ఏన పుణ్యజనానేతానవధేస్వమగనాగసః నాస్మత్కులోచితం తాత కర్మైతత్సద్విగర్హితం వధో యదుపదేవానామారబ్ధస్తే కృతైనసాం నన్వేకస్యాపరాధేన ప్రసంగాద్ బహవో హతాః భ్రాతుర్వధాభితప్తేన త్వయాంక భ్రాతృవత్సల. నాయన, ఇట్టి మారణకాండను సత్పురుషులు గర్హిస్తారు. ఏ పాపము ఎరుగని ఈ యక్షులను ఇలా వధించుటకు పూనుకున్నావు? ఇట్టి దుష్కృత్యము ఉన్నతముకు మన వంశమునకు చెందిన వారికి తగదు. ధ్రువకుమార, నీ తమ్ముడైన ఉత్తమునిపై నీకు ప్రేమయుండుట సహజమే, అది యుక్తమే. తమ్ముడు యక్షుని చేతిలో హతుడైనందులకు నీకు ఎంతయు పరితాపం కలిగినది నిజమే, ఒప్పుకుంటాం. కానీ ఒక్కడు చేసిన అపరాధమును పురస్కరించుకొని నీవు పెక్కుమందిని హతమార్చావు. పశువులు ఒకదానిని మరి ఒకటి విచక్షణారహితంగా చంపుకుంటాయి. ఆత్మను దేహముగా భావించునట్టి వారు అట్టి హింసకు పాల్పడతారు. భగవత్ సేవాపరాయణులైన సాధు పురుషులు మాత్రం అట్టి హింసా మార్గమును అనుసరింపరు. నాయం మార్గో హి సాధూనాం ఋషికేశానువర్తినాం యదాత్మానం పరాకృష్య పశువద్భూతవైషసం సర్వభూతాత్మభావేన భూతావాసం హరిం భవాం నారాధ్యాపదురారాధ్యం విష్ణోస్తత్పరమం పదం సత్వం హరేరనుధ్యాతస్తః పుంసామపి సమ్మతః కథం త్వవద్యం కృతవాననుశిక్ష్యన్ సతాం వ్రతం తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి సంప్రసన్నే భగవతి పురుష ప్రాకృతైర్గుణైః విముక్తో జీవ నిర్ముక్తో బ్రహ్మ నిర్వాణమృక్షతి భూతైః పంచభిరారబ్ధైర్యోషిత్ పురుష ఏవ హి తయోవ్యవాయాత్ సంభూతిర్యోషిత్ పురుషయోరిహ. శ్రీహరి సకల ప్రాణులకును ఆశ్రయమైనవాడు. ఆ స్వామిని ప్రసన్నుని చేసుకునట మిక్కిలి కష్టసాధ్యం. కానీ నీవు సర్వభూతాత్మభావంతో చిరుప్రాయము నుండి ఆ పురుషోత్తముని ఆరాధించి ఆ ప్రభు అనుగ్రహంతో ఆయన పరంధామును పొందుటకు అర్హుడు అయిపోయావు. నిన్ను భగవంతుడు కూడా తన ప్రియమైన భక్తునిగా భావిస్తాడు. అలాగే భక్తజనులు కూడా నిన్ను ఎంతో ఆదరిస్తారయ్యా. సత్పురుషులకు ఎల్లరకును నీవు మార్గదర్శకుడవు. అట్టి నీవు ఇటువంటి నిందనీయము కార్యాన్ని ఎలా చేశావయ్యా? పెద్దల ఎడ సహనభావమును
పిన్నెల పట్ల కనికరమును, తరతమ భావం లేక అందరిపైనను మిత్రభావము మరియు సమత్వభావము మొదలగు సుగుణములు గలవానికి సర్వాత్ముడైన శ్రీహరి ప్రసన్నుడవుతాడు. భగవద్ అనుగ్రహమునకు నోచుకొనిన వాడు ప్రాకృత గుణముల నుండి బయటపడిపోతాడు. వాటి కార్యరూపమైన లింగ శరీరమును వీడి పరమానంద స్వరూపమైన పరబ్రహ్మమును పొందుతాడు. పంచమహాభూతముల యొక్క పరిణామక్రమమున దేహము యొక్క ఆకారము ఏర్పడి లోకమునందు స్త్రీగా మరియు పురుషుడుగా అవుతున్నది. ఆ స్త్రీ పురుషుల పరస్పర సంపర్కము వలన స్త్రీ గాని పురుషుడు గాని జన్మించును. ఏవం ప్రవర్తతే సర్గ స్థితి సంయమ ఏవ చ గుణ వ్యతికరాద్రాజన్మయా పరమాత్మనః నిమిత్తమాత్రం తత్రాసీన్ నిర్గుణ పురుషర్షభః వ్యక్తమిదం విశ్వం యత్ర భ్రమతి లోహవతు. ఓ రాజకుమారా, ధ్రువ, పరమాత్ముని మాయచేతనే సత్వరజస్తమో గుణములను గుణాధిక్యములను బట్టి పంచమహాభూతముల ద్వారా ప్రాణుల శరీరములు సృష్టింపబడినట్లే వాటి స్థితి ప్రళయములు కూడా ఏర్పడుతున్నాయి. పరమాత్మ నిర్గుణుడు. జగత్ సృష్టి స్థితి లయముల విషయమున ఆయన నిమిత్తమాత్రుడే. అయస్కాంత సమీపములనున్న ఇనుప ముక్క అటునిడు కదులుచుండున్నట్లు పరమాత్మ యొక్క సన్నిధిలో అవ్యక్త ప్రకృతి నుండి వ్యక్తమైన విశ్వము వలన అందు విలీనమవుతూ ఉంటుంది. ఈ విధంగా సృష్టి చక్రము పరిభ్రమిస్తూ ఉంటుందయ్యా. సఖల్విదం భగవాన్ కాలశక్య గుణప్రవాహేణ విభక్త వీర్య కరోత్యకర్తైవ నిహంత్య హంతా చేష్టా విభూమ్నః ఖలు దుర్విభావ్య. పరమేశ్వరుని కాలస్వరూప శక్తిచే ప్రకృతి యొక్క సత్వరజస్తమో గుణముల యందు సంక్షోభం ఏర్పడుతుంది. ఆ కారణంగా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు కలుగుతూ ఉంటాయి. ఆ విధంగా పరమేశ్వరుడు సృష్టికర్తయు లయకారకుడు కాకుండాను జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు హేతు అవుతూ ఉంటాడు. ఆ పరబ్రహ్మము యొక్క లీలలు ఊహాతీతములు. కాలస్వరూపుడైన పరమేశ్వరుడు షడ్వికార రహితుడు, ఆది మధ్యాంతములు లేనివాడైనను ఆయన ఒక ప్రాణి ద్వారా మరి ఒక ప్రాణికి జన్మనిప్పించి సృష్టికర్త అవుతున్నాడు. అలాగే మృత్యు రూపంలో ఒక ప్రాణిచే మరి ఒక ప్రాణిని సంహరింపజేసి సంహారకర్త అవుతున్నాడు. న వై స్వపక్షోస్య విపక్ష ఏవ వా పరస్య మృత్యోర్విశతః సమం ప్రజాః తం ధావమానమనుధావం త్యనీషా యథా రజాం సనిలం భూతసంఘాః ఆయుషోపచయం జంతోస్తథైవోపచయం విభో ఉభాభ్యాం రహితస్వస్థో దుస్థస్య విదధాత్యసౌ. కాలస్వరూపుడైన భగవంతుడు సకల ప్రాణులలో సమానంగా ఉంటాడు. ఆయనకు శత్రువులు కానీ మిత్రులు కానీ లేరు. గాలి వీచినప్పుడు దానితో పాటు దుమ్ము గోడపైకి లేచినట్లు సకల ప్రాణులు తమ తమ కర్మలకు అధీనులై కాలగతిని అనుసరిస్తారు. అనగా అవి తమ కర్మానుసారము సుఖదుఖాది ఫలమును అవి అనుభవిస్తాయి. శ్రీహరి సర్వసమర్థుడు. తమ కర్మలచే బంధింపబడిన జీవులకు ఆయువు యొక్క వృద్ధిని కానీ క్షయమును కానీ ఆ పరమాత్మయే విధిస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రభువు మాత్రం స్వయంగా వృద్ధి క్షయరహితుడై స్వస్వరూపమున విరాజిల్లుతూ ఉంటాడు. కేచిత్ కర్మ వదంత్యేనం స్వభావమపరే నృప ఏకే కాలం పరే దైవం పుంసకాముపాముతాపరే అవ్యక్తస్యాప్రమేయస్య నానాశక్త్యుదయస్య చ న వై చికీర్షితం తాతకో వేదాథ స్వసంభవం. ఓ రాజకుమారా, ధ్రువ, ఈ పరమాత్మను గురించి మీమాంసకులు కర్మకాండతో సృష్టి జరుగుతుంది అంటారు. చార్వాకులు ఇదంతయు ప్రకృతి వలనే జరుగుతూ ఉన్నదంటారు. కానీ దీనికి వేరెవరు కారకులు లేరు అని భావిస్తారు. వైశేషిక మతావలంబులు కాలము యొక్క కారణం వలన సృష్టి జరుగుతుండునని పేర్కొంటారు. జ్యోతిష్కులు దైవమును అదృష్టమే ఈ సృష్టికి కారణం అని చెబుతారు. కామశాస్త్రవేత్తలు కామమును సృష్టికి ప్రధాన కారణంగా పేర్కొంటారు. ఆ సర్వేశ్వరుడు ఇంద్రియములకు కానీ మరి ఏ ఇతర ప్రమాణములకు కానీ అందనివాడయ్యా. మహదాది శక్తులు కూడా ఆయన నుండియే ఉత్పన్నములవుతాయి. ఆయన సంకల్పమును ఈ జగత్తులో ఎవరును ఎరుగజాలరు. ఇంకా జగత్తునకు మూలకారణుడైన ప్రభువును ఎవరు ఎరుంగగలరు? నైతే పుత్రక భ్రాతుర్హంతా రోధనదానుగా విసర్గాదానయోస్తాత పుంసో దైవం హి కారణం స ఏవ విశ్వం సృజతి స ఏవావతి హంతి చ తథాపి అనహంకారాన్నాజ్యతే గుణకర్మభిః
ఏష భూతాని భూతాత్మా భూతేషో భూతభావనః స్వశక్త్యా మాయయా యుక్తః సుతత్యత్తి చ పాతి చ తమేవ మృత్యుమమృతం తాత దైవం సర్వాత్మనోపైః జగత్పరాయణం యస్మై బలిం విశ్వసృజోహరం తిగావో యథా వై నసిదామయంత్రితాః. వాస్తవంగా నీ తమ్ముని మృతికి కుబేరుని అనుచరులు అంటే యక్షులు కారకులు కారు. మానవుల జనన మరణములకు నిజముగా పరమేశ్వరుడే కారణం. ఆ సర్వేశ్వరుడే జగత్తును సృష్టిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, లయమనర్చుతున్నాడు. అయినను అతడు నేను కర్తను అని అహంకారం లేనివాడు. అందువలన ఆయనకు గుణములతో కానీ కర్మలతో కానీ ఏమాత్రం సంబంధం లేదు. ఆ పరమాత్మ సకల ప్రాణులకును అంతరాత్మ, నియంత, రక్షకుడు కూడా ఆయన. తన మాయాశక్తితో కూడి జగత్తును సృష్టించును, పాలించును, సంహరించును. నాయనా ధ్రువ, ముక్కుత్రాడు వేయబడిన ఎద్దు తన యజమాని ఆజ్ఞ ప్రకారం అతని భారమంతయును మోసినట్లు జగత్ సృష్టికర్తయగు బ్రహ్మ మొదలగు దేవతలందరూ ఆ సర్వేశ్వరుని ఆదేశాన్ని పాటిస్తూ ఉంటారు. భక్తులు కాని వారికి ఆ ప్రభువు మృత్యుస్వరూపుడు, పరమభక్తులకు అమృతస్వరూపుడు, సకల జగత్తునకు ఆశ్రయుడైన ఆ పరమాత్ముని శరణు పొందుము నాయన. యః పంచవర్షో జననీం త్వం విహాయ మాతుస్సపత్న్యా వచసా భిన్నమర్మ వనం గతస్తపసా ప్రత్యగక్షం నారాచలేభే మూర్తిపదం త్రిలోక్యాః తమేన మంగాత్మని ముక్త విగ్రహే వ్యపాసితం నిర్గుణమేకమక్షరం ఆత్మానమన్విక్ష విముక్తమాత్మదృక్ యస్మిన్నిదం భేదమసత్ప్రతీయతే త్వం ప్రత్యగాత్మని తదా భగవత్యనం తే ఆనందమాత్ర ఉపపన్న సమస్తశక్తౌ భక్తిం విధాయ పరమాం సనకైరవిద్యా గ్రంథిం వివేత్స్య శివమాఘమితి ప్రరూఢం సంయక్షరోషం భద్రం తే ప్రదీపం శ్రేయసాం పరం శ్రుతేన భూయసా రాజన్నగదేన యదామయం येनोपसृष्टात् पुरुषाल्लोक उद्विजते भृशं न बुधस्त्वद्वशं गच्छेदिच्छन्न भयमात्मनः हेळनं गिरिशभ्रातुर्धनदस्य त्वया कृतं यज्जग्निवान् पुण्यजनान् भ्रातृघ्ना नित्यमर्षितः तं प्रसादय वत्साशु सन्नत्या प्रश्रयोक्तिभिः न यावन्महतां तेजकुलं नोऽभिभविष्यति एवं स्वयंभुवः पौत्रमनुशास्य मनुध्रुवं तेनाभिबन्धितः साकमृषभिस्वपुरं ययौ. నీవు 5 సంవత్సరముల ప్రాయంలో ఉన్నప్పుడే సపతి తల్లి యొక్క పౌరుషవచనములకు వ్యధ చెందినవాడవై తల్లియుడికి దూరమై వనములకు వెళ్ళావు. అతడు ఋషికేశుడైన శ్రీమన్నారాయణుని తపస్సు ద్వారా ఆరాధించి ముల్లోకముల కంటేను ఉన్నతమైన ధ్రువమండలమును పొందావు. వైరభావం ఏమాత్రము లేని నీ హృదయము ఆ శ్రీహరికి నివాసంగా ఉన్నది. ఆ ప్రభువు నిర్గుణుడు, అద్వితీయుడు, శాశ్వతుడు, నిత్యముక్తుడైనట్టి పరమాత్మను ఆధ్యాత్మిక దృష్టితో నీ అంతఃకరణమును అన్వేషించవయ్యా. భేదమయమైన ఈ ప్రపంచమంతయును ఆయనలో లేకున్నను ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా చింతించుట వలన సమస్త శక్తి సంపన్నుడు, పరమానంద స్వరూపుడు, సర్వాంతర్యామియగు అనంతుని యందు నీకు గాఢమైన భక్తి నెలకొనును. తత్ప్రభావమున నేను నాది అను అవిద్యారూపమైన గ్రంథి త్రెంపబడును. ఓ రాజా, ఔషధ సేవనము వలన రోగములు తొలగిపోయినట్లు నేను నీకు ఇచ్చిన ఈ ఉపదేశమును బాగా ఆలోచించి ఆకలింపు చేసుకున్నచో నీలోని క్రోధభావము దూరం అయిపోతుంది. క్రోధము శ్రేయస్సునకు ప్రతిబంధకము. దానిని త్యజించినచో నీకు మేలు జరుగుతుంది. క్రోధావేశపరుడైన వానికి లోకులందరూ భయపడతారు. తన వలన ఏ ప్రాణియు భీతి చెందరాదు, తాను ఎవరి వలన ఉద్వేజితుడు కారాదు అని కోరుకుని బుద్ధిశాలి ఎన్నడూనూ క్రోధవశుడు కారాదు. ఈ యక్షులు నా సోదరుని వధించారు అని తలచి నీవు వారిని హతమార్చావు. నీవు ఇలా చేయుట ద్వారా శంకరుని ఎంతటి వానికి మిత్రుడైన కుబేరుని అవమానపరిచినట్లయినది. నాయన ధ్రువ, కుబేరుడు మిక్కిలి శక్తిశాలి. అతను తలుచుకున్నచో మన వంశమునే నాశనం చేయగలడు. అందువలన ఈ లోపలనే నీవు శీఘ్రంగా వెళ్ళి వినమ్రతతో ప్రణవెల్లి మృదు వచనములతో ఆయనను ప్రసన్నుని చేసుకొనుము. స్వయంభువ మనువు ఈ విధంగా తన మనువుడైన ధ్రువునికి ఉపదేశించాడు. అంతటా ధ్రువకుమారుడు ఆ మహాత్మునకు ప్రణామం చేశాడు.
స్వయంభవ మనువు మహర్షులతో కూడి తన నగరానికి వెళ్ళిపోయాడండి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ఏకాదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.